నెల్లూరు నగరంలో రిఫ్రాఫ్ బ్యాచ్ని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నంలో పోలీసులు పడ్డారు. ఈ రిఫ్రాఫ్ గాళ్ళు నెల్లూరులో ఇష్టానుసారంగా బైకులు నడపడం, ఇష్టానుసారంగా జనం మీదకి తోలడం, బలమైన సౌండ్లతో రయ్యని తిరుగుతూ అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన సిటీ బస్సు దాడిలో 3 రిఫ్రాఫ్ గాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి బోసుబొమ్మ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు నడిపిస్తూ ఊరేగింపు చేసి జనానికి ఈ రిఫ్రాఫ్ గాళ్ల సంగతి చూపించారు. పోలీసు పవర్ ఏంటో చూపించారు నెల్లూరు నగర పోలీసులు. ఒకసారి ఈ రిఫ్రాఫ్ గాళ్ళు ఎందుకు నడిచారు, ఎలా నడుస్తున్నారో ఒకసారి పరిశీలిద్దాం. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బయటికి వెళ్తే ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అప్పగించారు. దిగా లేకపోతే బిడ్డలు ఇలాంటి పరిస్థితి కూడా ఉదయం పోతే పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తల్లిదండ్రులు కూడా వారిని. ఒక 3 వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది. దాన్ని గమనించిన ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాన్ని తీయమని అడగడం జరిగింది. దాని మీద ఆ 3 డ్రైవర్ తో కండక్టర్ తో గొడవ పడి వాగ్వివాదం జరిగి కొట్టడం జరిగింది. దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం జరిగింది బస్సుతో. దానికి కోపగ్రస్తులైన వీళ్ళు 3 ఇంకొక ఇద్దరిని కలుపుకుని 5 కలిసి బోసుబొమ్మ వద్దకి వెళ్ళి ఆ 5లో 3 బస్సు బయట ఉండి 2 లోపలికి ప్లేళ్లతో వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా ప్లేళ్లతో దాడి చేయడం జరిగింది. దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి 5 ముద్దాయిలను 24 hours లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. ఎలాంటి నెల్లూరు టౌన్ లో మా నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం గాని దేని మీద సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు, కానీ దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు. వీళ్ళైనా గంజాయి మత్తులో ఉన్నారు అంటే మద్యం సేవించున్నారు సార్, అదైతే మనకు రాలేదు. మద్యం తాగి ఉండొచ్చని అనుకుంటున్నాం.